ఆర్గానిక్ హనీ అని చెప్పి అమ్మే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి. అసలు మన హనీ ఆర్గానికా ఇన్ఆర్గానికా? ఈ రోజులలో అందరూ ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు, ఆర్గానిక్ మిల్క్ అని, పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఆర్గానిక్ వైపు వెళ్తున్నారు కదా. అందరూ కూడా హెల్త్ కాన్షియస్ అయ్యారు. మన హనీ మరి ఆర్గానికా కాదా? మేము ఎక్కడ మెన్షన్ చేయట్లేదు మంది ఆర్గానిక్ హనీ అని చెప్పేసి. ఎందుకు? మన ప్రాసెసే ఆర్గానిక్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే మనం పెట్టే బీ బాక్సెస్ మల్టిపుల్ లొకేషన్స్ లో పెడతాము. ఫస్ట్ పెస్టిసైడ్ యూసేజ్ ఉంటే మా బీసే చచ్చిపోతాయి. మా బీస్ చచ్చిపోతే అసలు మాకే బిగ్గెస్ట్ లాస్ అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా పెస్టిసైడ్ యూసేజ్ లేని పంటలు ఎంచుకొని అక్కడే మా బీస్ని తీసుకెళ్ళి పెడతాము. సో ఇప్పుడు మీరే చెప్పండి, మన హనీ ఆర్గానికా ఇన్ఆర్గానికా? మన బీస్ ఇంటేకే ఆర్గానిక్ అయినప్పుడు అవుట్పుట్ ఎట్లా ఇన్ఆర్గానిక్ అవుతుంది? సో ఆర్గానిక్ హనీ అని చెప్పి అమ్మే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఇన్ఆర్గానిక్ అయితే బీస్ బతకవు, బీస్ బతకపోతే అసలు హనీయే రాదు. హనీ వచ్చింది అంటే మాత్రం అది ఖచ్చితంగా ఆర్గానికే అయి ఉంటది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా మేము ఆర్గానిక్ హనీ అని ఎందుకు మెన్షన్ చేయము. ఇప్పుడు మన ఆర్గానిక్ హనీ చిచ్చిచి హనీ కావాలనుకుంటే మాత్రం మన బయోలో లింక్ ఉంటుంది, వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.